పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్ పార్టీ. ఇంద్రవెల్లి వేదికగా రేపు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. అమరవీరుల స్తూపం వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి సీతక్కతో పాటు ఎమ్మెల్యే బొజ్జు పటేల్ దగ్గరుండి పరిశీలిస్తున్నారు. భారీ జన సమీకరణతో పాటు ఏర్పాట్లు జరుగుతున్నాయంటున్న బొజ్జు పటేల్తో మా ప్రతినిధి సాయిలు ఫేస్ టు ఫేస్. జిల్లా ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. బహిరంగ సంబంధించిన ఏర్పాట్లన్నీ మంత్రి సీతక్కతో పాటు అదేవిధంగా ఎమ్మెల్యే వెడుమ బొజ్జు పటేల్ దగ్గరుండి కూడా పరిశీలిస్తున్నాం. మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే వెడుమ బొజ్జు పటేల్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, సీఎం రానున్న నేపథ్యంలో ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? సీఎంకి సంబంధించిన షెడ్యూల్ ఎట్లా ఉండబోతుంది? గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా నియోజకవర్గం రావడం చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాం. ఎందుకంటే మేమంతా ఈ ప్రాంతంలో జన సమీకరణ కోసం మరి గత 2 డేస్ నుంచి ఆల్రెడీ మొత్తం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయబోతున్నాం. మరి ఈరోజే గౌరవ మంత్రి సీతక్క గారు కూడా రావడం అనేది జరిగింది. మరి ఇన్ఛార్జు ఎమ్మెల్యేలు అందరూ కూడా 10 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గాల మీటింగ్లు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి ఇప్పుడే సీతక్క కూడా ఆదిలాబాద్ ఇచ్చోడ సాయంత్రం కల్లా ఆశీర్వాద్ వెళ్ళబోతున్నారు. రేపు మళ్ళీ ఇచ్చోడ బెల్లంపల్లి చెన్నూరు కూడా రేపు వాళ్ళతో రివ్యూ తీసుకుపోతున్నారు. కాబట్టి ఇక్కడ మేము టార్గెట్ 1 లక్ష మంది అని అనుకుంటున్నాం. అన్ని రకాలుగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. అదేవిధంగా అధికారులు కూడా ఏవైతే ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటి కూడా ఇనాగ్రేషన్ కార్యక్రమాలకు సంబంధించి కూడా ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. సీఎం గారు కెస్లాపూర్ హెలికాప్టర్ ద్వారా దిగి అక్కడ మరి ప్రత్యేకించి పూజలు చేసిన తర్వాత అక్కడ కొన్ని ప్రారంభోత్సవ కార్యక్రమాలు అక్కడ చేపడతారు. దాని తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూపులతోటి ఒక సమావేశం రియాక్టివ్ సమావేశం అక్కడ ఏర్పాటు చేసిన తర్వాత కొంత సంఘ నాయకుల్ని అక్కడే కెస్లాపూర్లో కలిసిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా ఇంద్రవెల్లి వచ్చి ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి ఏదైతే స్మృతివనంగా ఏర్పాటు చేస్తామని గతంలో ముఖ్యమంత్రి వాళ్ళు హామీ ఇవ్వడం అనేది జరిగింది. దాంతోపాటు ఇక్కడ అమరులైన కుటుంబాలందరూ కూడా హౌస్ సైట్ పట్టాలు కావచ్చు, అదేవిధంగా అందరికి కూడా ఒక ట్రైకర్ ద్వారా లోన్స్ కావచ్చు, అదేవిధంగా ఇంద్రమిల్లు కూడా ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. కాబట్టి వాళ్ళందరూ కూడా పట్టాలు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు స్మృతివనంకి సంబంధించిన ఇనాగ్రేషన్ ఫౌండేషన్ స్టోన్ కూడా ఇక్కడ ప్రారంభించబోతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడనే అమరవీరుల స్థూపం వద్ద ఒక బహిరంగ సభ నిర్మించారు. సో మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి అయిన తర్వాత కూడా సీఎంగా అయిన తర్వాత కూడా మరి ఇక్కడనే సభను నిర్మించబడుతుంది. సభకి అసలు సెంటిమెంట్ ఎట్లా ఉండబోతుంది? అసలు ప్రధాన కారణం ఏంటి? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజుల్లో పీసీసీ అధ్యక్షుడి తర్వాత మొట్టమొదటి మీటింగ్ ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదొక మలుపురాయిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి అసలు చాలామంది అనుకున్నారు అధికారం ఉన్నటువంటి వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళు ఏం చేసుకుంటారు అనుకుంటే ఆ రోజు లక్షలాది మంది జనాలు వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసిన గడ్డ ఇది పోరాటాల గడ్డ. ఈ గడ్డ మీదనే ఆ రోజుల్లో తన యొక్క ఏదైతే రాజకీయాన్ని ఒక మలుపు తిప్పే దిశగా దీన్ని చూడమనేది జరిగింది, పోరాటాల గడ్డ. కాబట్టి మరి ఆ రోజుల్లో పీసీసీ హోదాలు ఇక్కడ వచ్చేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా మరి నా నియోజకవర్గానికి మరి ఇంద్రవెల్లికి రావడం మరి చాలా శుభ సూచిక. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా అంటే వెనుకబడిన ప్రాంతం. అదేవిధంగా రేవంత్ అన్న ఇట్లాంటి వెనుకబడిన ప్రాంతాల మీద దృష్టి సారించిన వ్యక్తి రేవంత్ అన్న గారు. కాబట్టి తప్పకుండా వెనుకబడే ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలి. సీఎం గారు కూడా ఈ ప్రాంతం మీద ప్రేమ అభిమానం అన్ని రకాలుగా ఉన్నాయి. కాబట్టి మళ్ళా తను సీఎం అయిన తర్వాత మొట్టమొదటి మీటింగ్ ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కాంగ్రెస్ పార్టీ గతంలో ఇక్కడనే సమావేశం పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు, విజయావకాశాలతో దూసుకుపోయింది. సో మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇక్కడ నుంచి సభను నిర్వహించబోతున్నారు. ఎట్లా ఉండబోతుంది? తప్పకుండా ఉన్నటువంటి పార్లమెంట్లన్నీ కూడా మేము సాధించబోతున్నాం. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇది పార్లమెంట్కి సంబంధించిన ఒక సంకరంగా కూడా మనం చెప్పుకోవచ్చు. తప్పకుండా పార్లమెంటు ఈ ప్రాంతాన్ని కూడా తప్పకుండా మేము కైవసం చేయడం జరుగుతుంది. దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. సో ఏదైతే ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాకు మొట్టమొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. సో సభలో ఎట్లాంటి సందేశం ఇవ్వబోతున్నారు? ఈరోజు మేమైతే అనుకుంటాం ఈ ప్రాంతానికి సంబంధించిన దీర్ఘకాలిక సమస్యల మీద స్పష్టమైన హామీ పోతున్నారు. కడెం ప్రాజెక్టుకి సంబంధించిన మరమ్మతుల విషయమే కావచ్చు, అదేవిధంగా ఈ ప్రాంతంలో కళాశాలల విషయంలో కావచ్చు, అదేవిధంగా ఒక గురుకుల కళాశాలను కూడా తను ప్రారంభించబోతున్నారు. మరి మిగతా అన్ని డెవలప్మెంట్కి సంబంధించిన అన్ని అంశాల మీద ఈరోజు ఊట్నూరు కేంద్రంగా టీ హబ్ని కూడా ప్రారంభించబోతున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో కావాల్సిన అన్ని అంశాల మీద దాంతోపాటు మేము చెప్పినట్టు 6 గ్యారెంటీలో ఏవైనా ఒక 2 గ్యారెంటీలు కూడా ఏమైనా అనౌన్స్మెంట్ చేస్తారని మాకు ఒక అనిపిస్తుంది. చేస్తారు కావచ్చు, మేబీ ఇంకా మాకు పూర్తి స్థాయి నివేదికలు ఇంకా రాలేదు. సో సభలో మీరు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఏవైతే సమస్యలు ఉన్నాయో సభ ద్వారా మీరు ఎట్లా తీసుకెళ్తున్నారు, సమస్యలు ఎట్లా పరిష్కరించబోతున్నారు? ఆల్రెడీ ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి వారికి మేము అన్ని రకాలుగా ఈ ప్రాంతంలో కావాల్సినవన్నీ కూడా మేము చెప్పడం జరిగింది.
నా నియోజకవర్గ ప్రజలైతే సదర్మట్ కెనాల్ ఒకటి, అదేవిధంగా కడెం ప్రాజెక్టు, అదేవిధంగా పసుపుల బ్రిడ్జు, అదేవిధంగా గంగపూర్ బ్రిడ్జు, దాంతోపాటు చాలా మారుమూల ప్రాంతాలు రోడ్ సౌకర్యం లేరు. అదేవిధంగా బోత్ కాన్స్టిట్యూన్సీలో కుప్టి ప్రాజెక్టు, అదేవిధంగా కుమ్రంభీం జిల్లాలో ఏదైతే మెడికల్ హాస్పిటల్ నిర్మించడం అనేది జరిగింది, దాంట్లో స్టాప్ లేరు. స్టాప్తో పాటు అదేవిధంగా మనకు ఇది మన వట్టివాకు పోయే దాంట్లో ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ నిర్మాణం సంబంధించిన అంశాలు కావచ్చు. అదేవిధంగా ఆ ప్రాంతంలో కొన్ని నివేదికలు, 4 ముఖ్యమైన అంశాలు ఆ ప్రాంత కలెక్టర్ మాకు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ప్రాంతాల వారీగా డిఫరెంట్ సమస్యలను, ఆ సమస్యలను కూడా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం అనేది జరిగింది. వాటిలో రేపు అనౌన్స్మెంట్ ఎందుకు చేస్తాడో మాకు అంత క్లారిటీగా లేదు. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు కైవసం చేసుకోబోతున్నారు? తప్పకుండా మా టార్గెట్ 13 నుంచి 14 సీట్లు కైవసం చేయబోతాం. దాంట్లో ఎలాంటి అందం లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఏదైతే ఈ రేపు 2 రోజుల తర్వాత కూడా సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి మంత్రి సీతక్కతో పాటు అదేవిధంగా వెడుమబొజ్జు పటేల్ కూడా, ఎమ్మెల్యే వెడుమబొజ్జు పటేల్ కూడా దగ్గరుండి ఇవన్నీ ఏర్పాట్లకు సంబంధించిన అన్ని దగ్గరుండి పరిశీలిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి మొదటిగా నాగోబా ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత ఇక్కడ భారీ బహిరంగ సభలో ప్రసంగించబోతున్నారు. ఆదిలాబాద్కి సంబంధించిన సమస్యలన్నీ కూడా సీఎం దృష్టికి తీసుకెళ్తాం, వాటిని పరిష్కరిస్తామని చెప్పేసి ఎమ్మెల్యే వెడుమబొజ్జు పటేల్ చెప్తున్నారు. కెమెరామెన్ భూమేష్తో కలిసి సాయిలు, బిగ్ టీవీ, ఆదిలాబాద్.